వెల్కమ్ టు ఛానల్. ఇప్పుడు నేను చెప్పే ఒక చిన్న కంపెనీ కావచ్చు, అంటే ఒక షాప్ కావచ్చు. ఏ విధంగా మనము క్యాప్షన్‌తో వీడియో క్రియేట్ చేసుకోవచ్చు. అది రీల్ కావచ్చు, లాంగ్ వీడియో కావచ్చు, ఏదైనా కావచ్చు. ఏ విధంగా మనం క్రియేట్ చేసుకోవచ్చు. దానికున్న ఆప్షన్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలాంటి ఆప్షన్స్ మనకుంటాయి. ఇప్పుడు నేను తీసుకున్న వెబ్‌సైట్ వచ్చి మీకు శ్రీ ల్యాప్‌టాప్ వరల్డ్. మీకేమన్నా రీయూజ్డ్ గానియండి, రీపబ్లిష్డ్ గానియండి, యూజ్డ్ ల్యాప్‌టాప్స్ కావాలంటే విత్ 1 ఇయర్ వారంటీతో మీకు వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. హ్యాపీగా వెళ్లి వీళ్ళ దగ్గర మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. వీళ్ళకి మేము సోషల్ మీడియా యాక్టివిటీ మనం చేస్తాం కంప్లీట్‌గా. ఇప్పుడు ఈ సోషల్ మీడియా యాక్టివిటీకి చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మనం వీళ్ళకి రీల్ ఎలా క్రియేట్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, మీకు ఏదైనా వీడియో వీళ్ళు క్రియేట్ చేసి పంపిస్తారు మనకు. దానికోసం మనం యూజ్ చేసే వెబ్‌సైట్ వచ్చి clipchamp.com. సార్ ఏంటి సార్ ఈ వెబ్‌సైట్ అంటే భయపడకండి. ఏముండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మీకు వాళ్ళు వీడియో రికార్డ్ చేసి మీకు ఇలా పంపిస్తారండి ఫైల్. ఫైల్ డాక్యుమెంట్ మోడ్‌లో ఉండాలి. ఆ వీడియోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మీకు ఈ వెబ్‌సైట్ ఎందుకు యూజ్ అవుతుందని చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్. చాలా మంది అడిగే ఒక క్వెషన్ ఏంటంటే, సార్ వీడియోకి క్యాప్షన్ ఎలా వస్తదని? కంపల్సరీ మీకు అడిగే క్వెషన్ అది. సో, దీనికి మీరు మాక్సిమం మైక్రోసాఫ్ట్ అకౌంట్‌లో లాగిన్ చేయండి. జీమెయిల్ దీంతో పోల్చుకుంటే. సో, మీరు ఇక్కడ లాగిన్ అవుతున్న మైక్రోసాఫ్ట్ మనకు లాగిన్ అయిన వెంటనే ఇలా వస్తుంది మనకి. సింపుల్ అండి. ఇక్కడ ఏ వీడియో కావాలో ఆ వీడియో సెలెక్ట్ చేసుకోండి. ఇది ఫ్రీయా? పెయిడా? అని నేను చెప్తానండి. దాని గురించి మీరు వరి అవ్వాల్సిన పనేం లేదు. మీరు హ్యాపీగా వీడియో సెలెక్ట్ చేసుకొని మీరు క్యాప్షన్ క్రియేట్ చేసుకోవచ్చు. సో, ఇంపోర్ట్ మీడియా. ఇప్పుడు దీనికి నేను తీసుకున్న ఆప్షన్ వచ్చి లాంగ్ వీడియో సెలెక్ట్ చేసుకున్నా అండి. లాంగ్ వీడియో సెలెక్ట్ చేసిన తర్వాత మీకు వీడియో అనేది ఇక్కడ అప్‌లోడ్ అవుతది. ఇది లాంగ్ గాని, షార్ట్ గాని ప్రతి వీడియోకి మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ మనం క్రియేట్ చేసుకొని ఏదైతే మనకు వీడియో ఉందో ఆ వీడియోని ఇక్కడ మనం చేసుకోవచ్చు. సో, ఇక్కడ మనకు కంప్లీట్‌గా వీడియో వచ్చేస్తుంది. ఇది ఇక్కడ యాడ్ చేసుకోండి. యాడ్ టు టైమ్‌లైన్ ఇచ్చేసేయండి. టైమ్‌లైన్ ఇచ్చేసిన తర్వాత మీకు టైమ్‌లైన్‌కి వచ్చేసింది. ఈ టైమ్‌లైన్ వచ్చిన తర్వాత వీడియో మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీకు రైట్ సైడ్‌లో క్యాప్షన్ ఉంది. ఈ క్యాప్షన్ క్లిక్ చేసుకొని ట్రై నౌ అని కొట్టి మీకు ఎందులో కావాలి క్యాప్షన్ అనేది. సపోజ్ వాళ్ళు తెలుగులో క్రియేట్ చేశారనుకో తెలుగు పెట్టొచ్చు. ఇంగ్లీష్ క్రియేట్ చేసి ఇంగ్లీష్ పెట్టొచ్చు. సో, వీళ్ళు తెలుగులో చెప్పారు. కానీ మీకు ఇంగ్లీష్‌లో డిస్‌ప్లే చేయాలి. ఎందులో ఎక్కడ డిస్‌ప్లే చేయాలి? ఇంగ్లీష్‌లో డిస్‌ప్లే చేయాలి. ఏ లాంగ్వేజ్‌లో డిస్‌ప్లే చేయాలి? ఇంగ్లీష్ ఇండియాలో డిస్‌ప్లే చేయాలి. ఎందుకంటే నా టంగ్‌లో రావాలి. ఫిల్టర్ ప్రొఫెనిటీ ఆఫ్ ఆఫెన్సివ్ లాంగ్వేజ్. ఇక్కడ డిస్క్రైబ్ మీడియా క్లిక్ చేసినాం. ఇప్పుడు ఈ క్యాప్షన్ అనేది అయిపోతుంది. ఇక్కడ క్యాప్షన్ క్రియేట్ చేసిన తర్వాత మీకు వాల్యూమ్ కావాలనుకున్న ఏది కావాలన్నా ఇది క్లిక్ చేసిన తర్వాత మీకు ఆడియో, ఫేడ్, ఫిల్టర్స్, ఎఫెక్ట్, అడ్జస్ట్ కలర్, స్పీడ్ ఎవ్రీథింగ్ మీకు ఇక్కడ ఉంటదండి. మీరు కంప్లీట్‌గా స్పీడ్‌లో కావాలా, ఎట్లా కావాలనుకున్నా మీరు ఇక్కడ క్రియేట్ చేసి పెట్టుకోవచ్చు. ఏ వీడియో అయినా ఒక యూట్యూబ్ ఛానల్ కోసం లాంగ్ కావచ్చు, షార్ట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. హ్యాపీగా క్రియేట్ చేసుకొని మన యొక్క వీడియో క్రియేట్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే క్యాప్షన్ రెడీ అవుతదో మనకు టైమ్ లిమిట్ చెప్తది. ఆ టైమ్ లిమిట్‌లో క్యాప్షన్ అవుతది. అయితే మీ యొక్క ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ లేకపోతే ఆ టైంలో మీరు ఆ కంటెంట్‌ని మీరు ఎడిట్ చేసుకోవాలి. అదొక్కటే మీ బాధ్యత అండి. ఎక్కడైనా గనక ఆ స్పెల్లింగ్ గనక మిస్టేక్ ఉంటే ఆ ఒక ప్లేస్‌లో మీరు ఎడిట్ చేసుకోవచ్చు. టెక్స్ట్ బోల్డ్ చేసుకోవచ్చు. ఏదైనా మీరు మార్చుకోవచ్చు. కంప్లీట్ మీకు ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మీకు కంప్లీట్‌గా ఇలా ఉంటుంది. ఇది తీసుకొని మీరు పోస్ట్ చేసుకోవచ్చు. మీరు రీల్స్ కానీ, లాంగ్ వీడియోస్ గానీ, ఎవ్రీథింగ్ గానీ మీరు క్యాప్షన్‌తో పోస్ట్ చేయాలి. కొంచెం హైలైట్‌గా ఉండాలి అనుకుంటే మాత్రం క్లిప్చాంప్ వెబ్‌సైట్ మీకుంటుంది. అయితే ఇది పెయిడా? ఫ్రీ అనేది నేను లాస్ట్‌లో చెప్తాను. ఇది కంప్లీట్ ఇప్పుడు నేను చేసేదంతా ఫ్రీ అండి. బట్ పెయిడా? ఫ్రీయా? అని మరి మొత్తం ఎన్ని వీడియోస్ ఫ్రీ అనేది నేను చెప్తాను. సో, ఇప్పుడు మనం తీసుకున్న తర్వాత మన క్యాప్షన్ అనేది క్రియేట్ అయిపోతది. క్రియేట్ అయిన వెంటనే మీకక్కడ చూసుకోండి. ఇది క్లిక్ చేస్తే మీకు కొన్ని కొన్ని టైంలో ఇప్పుడు ఎక్కడైతే మనము క్లిక్ చేసుకుంటామో, అక్కడ మనము వీడియోని తగ్గించుకోవచ్చు. వీడియో స్పీడ్ పెంచుకోవచ్చు. ప్రతి ఆప్షన్ మీకు రైట్ సైడ్‌లో ఉంది. ఒక్కసారి క్యాప్షన్ క్రియేట్ అయ్యాక మీరు డిఫరెంట్ డిఫరెంట్ టెక్స్ట్‌కి మార్చుకోవచ్చు. హైలైటెడ్,
సార్ నాకు ఒకే ప్లేస్‌లో టెస్ట్ ఉంది. అక్కడ టెస్ట్ రిమూవ్ చేసుకోవాలని చేసుకోవచ్చు. కానీ దానికి తగ్గట్టుగా మీరు మోడిఫై చేసుకోవాలి. అదొక్కటే మీకు ఓపిక ఉండాలండి. సో, మీరు తెలుగులో చెప్తే ఇంగ్లీష్‌లో, ఇంగ్లీష్ చెప్తే తెలుగులో. సో, చూడండి మొత్తం కంటెంట్ ఇక్కడికి వచ్చేసింది. వచ్చిన తర్వాత మీకిప్పుడు ప్లే చేసుకుంటే అయితే నేను ఒకటే ఏం చేస్తున్నానంటే అండి, ప్లే చేసే టైంలో నేను కంప్లీట్‌గా ఆ ఒక్క వాయిస్‌ని మ్యూట్ పెట్టుకుంటా అనుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ నేను ఏదైతే మనకు వాయిస్ ఉందో ఇక్కడ కంప్లీట్‌గా ఉంది. ఇక్కడ హాయ్ అండి ఉంది. సో, మీరు ఇక్కడ మార్చుకోవచ్చు. మీరేదైనా ఆప్షన్స్. సో, మీకేదైతే ఉందో ఇది కంప్లీట్‌గా మీకు ఏదైతే ఇక్కడ చూసుకోవచ్చు. ఇది మనకి ఏదైతే మనకున్న ఆప్షన్ అన్నీ మనకు ఇక్కడ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది అయిపోయిందా? నెక్స్ట్ వచ్చి ఈ కంటెంట్ క్లిక్ చేసుకుంటే మీకు ఇక్కడ ఎప్పుడైతే మీకు టెస్ట్ ఉంది కదా! టెస్ట్ మీరు పైకి మార్చుకోవచ్చు. టెక్స్ట్ ఇక్కడ మనకు కావాల్సినట్టుగా మనం మార్చుకోవచ్చు. ఇక్కడ ఏదైతే మనకు కావాలో తర్వాత కలర్ నేను రెడ్ లేదంటే బ్లూ, వైట్ మీకు ఎట్లా కావాలో అట్లా మార్చుకోవచ్చు. మల్టీ కలర్స్‌లో చూడండి. మీకు ఏ ఓపిక ఉందో ఆ కలర్‌లో మీరు మార్చుకోవచ్చు. నెక్స్ట్ బోల్డ్. నేను బోల్డ్ చేస్తున్నాను. ఇక్కడ ఫాంట్‌లో నేను ఏమైనా క్లిక్ చేశాననుకోండి. ఇక్కడ మనకు ఇది చేసుకోవచ్చు. జస్ట్ వెయిట్ ఎ సెకండ్. సో, మనం ఏదైతే ఇచ్చామో కొంచెం అప్డేట్ వల్ల ఇది మిస్టేక్ అయిందండి. ఏదైతే మనకు కావాలో ఇక్కడ ఇచ్చేసుకోవచ్చు మీరు. ఏదైతే మీకు ఫ్లెక్సిబులో అక్కడ టెస్ట్ ఇచ్చేసుకోవచ్చు. ఇది మనం ఇచ్చేటప్పుడు ఏమైనా మనము చేంజ్ చేసుకోవాలనుకుంటే కలర్ గానీ, బోల్డ్ గానీ ఏదైనా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇటాలిక్‌లో గానీ ఏదైనా చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే క్యాప్షన్ ఏమన్నా మీకు నచ్చని క్యాప్షన్ ఉంటే మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఎక్కడైతే ఏ అయితే మీకు ల్యాప్‌టాప్స్ అన్నీ ఉన్నాయో అవన్నీ ఇక్కడ మనం చూసుకొని చేసుకోవాలండి. సో, ఇంత క్యాప్షన్ మీకు వచ్చేసింది గదా! ఈ వీడియోకి మనం ఏం చేయాలన్నా ఇక్కడ హ్యాపీగా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి మనకు దీంట్లో మనకేదైతే కావాలో ఫేడ్ గానియండి. ఫేడ్ అంటే తెలుసు కదా! ఇట్లా మనకు కంప్లీట్‌గా ఫేడ్ అని ఉంటుంది. సో, మనకు ఫిల్టర్స్ అనుకుంటే, సో, మనకి ఏ ఫిల్టర్స్ కావాలో ఇవి చూసుకోవచ్చు. ఏదైతే పెయిడ్ ఉందో అది యూజ్ చేయొద్దండి. ఫ్రీ మాత్రమే యూజ్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ మనకు ఎఫెక్ట్స్. ఏమైనా ఎఫెక్ట్స్ కావాలంటే చూసుకోవచ్చు. ఇక్కడ మీకు చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. ఏదైతే పెయిడ్ ఉందో ఆ ఎఫెక్ట్స్ మనం యూజ్ చేయొద్దు. ఇప్పుడు ఇది క్లిక్ చేసాం. సో, చూసుకున్నట్టయితే బౌన్స్, లూప్, రివర్స్ మీకు ఏదైతే ఉందో ఇక్కడ చూసుకోవచ్చు. సో, ఇక్కడ ఏంటంటే ఇది క్లిక్ చేసిన వెంటనే ఇట్లా మీకు కంప్లీట్‌గా ఇలా మీకు వస్తుంటది. డిఫరెంట్‌గా మనము మార్చుకోవడానికి ఆప్షన్. సో, ఇది రివర్స్ వద్దనుకుంటే మనం చూసుకోవచ్చు. సో, మనకి ఏది వద్దనుకుంటే అది ఇక్కడ మనము క్రియేట్ చేసుకోవచ్చు. సో, ఇది మనకున్న ఆప్షన్స్. ఫ్లాష్ కావాలంటే ఫ్లాష్ చూసుకోవచ్చు. సో, ఇట్లా డిఫరెంట్‌గా. ఏదంటే నన్. పల్స్. ఇక మనకు ఏ ఆప్షన్స్ మీకు కావాలో ఆ ఆప్షన్ మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీ ఇష్టం అది. ఏదైతే మీరు అనుకుంటున్నారో అది ఇక్కడ మీరు యూజ్ చేసుకోవచ్చు. సో, మీకు ఏది కావాలనుకుంటే అది ఇక్కడ కంప్లీట్‌గా మీకు యూజ్ అవుతన్నట్టు. సో, ఈ విధంగా మీకు ఏదంటే అవి మనం ఇక్కడ క్రియేట్ చేసుకుంటా మనం పెట్టుకోవచ్చు. సో, ఏదైనా గానీ మనకు యూజ్ అయ్యేదేంటంటే కంప్లీట్‌గా మనకు క్లౌడ్‌లో యూజ్ అవుతున్నట్టు. ప్రతీది మనకు ఆప్షన్స్. సో, మీకు మోడిఫికేషన్ వల్ల కొంచెం మీకు డిస్టర్బ్ అవుతుందండి. సో, మీకు ఏదైతే ఇక్కడ ఉందో ఇలా కంప్లీట్‌గా మీరు ఎఫెక్ట్స్ యూజ్ చేసుకోవచ్చు. అడ్జస్ట్ కలర్స్ గానీ ఏదైనా మీకు కావాలన్నన్ని మీరు ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఏదైతే టెక్స్ట్ అనేది మీకు ఆ క్యాప్షన్ ఒక్కోసారి మీకేమన్నా అటు ఇటు గనుక మీకు ఉంటే గనక మీరు చేంజ్ చేసుకోవాలండి. అది మీ ఇష్టం ప్రకారం వెళ్తుంది. అయితే మనం క్యాప్షన్ అనేది షార్ట్ వీడియోస్‌కి మనం ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు. లాంగ్ వీడియోస్‌కి అనేది మనము ప్రతిది చేంజ్ చేయాలంటే మనము చూసుకుంటూ చేంజ్ చేసుకోవాలన్నట్టు. ఏదున్నా ఇక్కడ మీకు ఆప్షన్ ఉంటదండి. అది కంప్లీట్‌గా మీరు చేంజ్ చేసుకొని మీరు హ్యాపీగా మీ ఫైల్‌ని మీరు ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చు.
ఇది రీల్ కానీ లాంగ్ వీడియోస్ కానీ ఇలాంటి వీడియోకైనా మీకు కంప్లీట్గా యూజ్ అవుతుంది. మీకు చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. మీకు ఎట్లా ఎఫెక్ట్ కావాలంటే అట్లా ఎఫెక్ట్ యూజ్ చేసుకొని మీరు చేసుకోవచ్చు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక హ్యాపీగా వెళ్ళి చెక్ చేసుకొని చేసుకోండి. అయితే ఈ వీడియో అంతా అయిపోయిన తర్వాత మన వర్క్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది బఫరింగ్ అవుతుంది కానీ కొంచెం టైం పడుతుంది. సో ఇప్పుడు వీడియో అయిపోయిన తర్వాత నెక్స్ట్ టాస్క్ మనకు ఉండేదల్లా క్యాన్వా. క్యాన్వాలో ఫస్ట్ వీడియో తీసుకోండి. వీడియో తీసుకున్నాక ఇక్కడ మనకు లాంగా షార్టా అది నేను ఏం చేస్తున్నాను, షార్ట్ వీడియో క్రియేట్ చేస్తున్నాను. అయితే మీకు ప్రీవియస్ ఒక 2 months క్యాన్వాకి ఇప్పుడు క్యాన్వాకి చాలా డిఫరెన్స్ అయిపోయింది. సో డిఫరెంట్ ఏంటంటే ఇప్పుడు మనం ఏవైతే వీడియో మనము క్రియేట్ చేసామో, ఏ వీడియో అయితే మనము క్యాప్షన్ పెట్టామో ఆ వీడియోని ఇక్కడ మనం తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకున్నట్లయితే ఇక్కడ కంప్లీట్ ఆప్షన్స్ వీడియోలో మనము వీడియో అప్లోడ్ చేసుకున్నాం. వీడియో అప్లోడ్ చేసుకున్న తర్వాత మనకి ఏదైతే కావాలో ఆ వీడియో తగ్గట్టుగా మనము అన్ని యాడ్ చేసుకోవచ్చు. ఏం యాడ్ చేసుకోవచ్చు, మన ఇమేజ్ కానివ్వండి ఏదైనా మనం యాడ్ చేసుకోవచ్చు మనకు నచ్చిన విధంగా. సో మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి దీంట్లో. మీకు ఇమేజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు వీడియో పైనే. వీడియో వచ్చిన తర్వాత మీరు చేయాల్సిన సింపుల్ టాస్క్ వచ్చి ఇక్కడ ఏదైతే మీకు ఇమేజ్ ఉందో ఈ విధంగా ఇమేజ్ యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ ఇమేజ్ ఎగ్జాక్ట్గా ఇక్కడ మూవ్ చేసుకొని పెట్టిన తర్వాత ఇది కొంచెము చిన్నగా వేసుకోవాలి, ఎక్కువ పెద్దగా ఉండకూడదు. సో ఇట్లా వేసుకున్న తర్వాత మీకు ఏమైతే ఇక్కడ యాడ్ చేయాలనుకుంటున్నారో అన్ని ఆప్షన్ యాడ్ చేసుకోవచ్చు. సోషల్ మీడియా ఐకాన్స్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. దీని తగ్గట్టుగా మొత్తం కంప్లీట్గా మనము ఏది యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ తర్వాత దీని యొక్క వాల్యూ మనం పెంచుకోవచ్చు. తర్వాత దీనికి ఏమైనా వాయిస్ డిస్టర్బెన్స్ ఉన్నా ఏది ఉన్నా మనం మార్చుకోవచ్చు. అయితే ఇక్కడ మనం లేదు, ఎందుకంటే వీడియో అప్లోడింగ్ టైంలో ఆడియో అనేది ఎన్హాన్స్ కాదు. సో ఇక్కడ నేను వాల్యూ పెంచుకున్నాను నాకు కావాల్సినంత. ఎప్పుడైతే వీడియో అప్లోడ్ అయిన తర్వాత ఎన్హాన్స్ వాయిస్ పెట్టుకోవచ్చు. ఎన్హాన్స్ వాయిస్ ఏంటంటే మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా బ్యాక్ ఎండ్లో లైక్ సౌండ్స్ కానీ డిస్టర్బెన్స్ లేకుండా రావాలనుకుంటే మీరు ఇది యూజ్ చేసుకోవచ్చు. ఇది తీసుకున్న తర్వాత మీరు వీడియోని మీకు ఏమేమి ఆప్షన్స్ కావాలో యాడ్ చేసుకొని మీరు కంప్లీట్గా వీడియో అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఏ ఆప్షన్స్ మీకు కావాలి, ఏమేమి మీకు ఆప్షన్స్ ఉన్నాయి. అలా నేను ఇక్కడ క్యాప్షన్ పెట్టాను కాబట్టి ఏ ఆప్షన్ క్యాప్షన్ పెట్టానో అవన్నీ ఇక్కడ ఉంటాయి. సో దీని తర్వాత మీకు ఎలాంటి సోషల్ ఐకాన్ కన్నా యాడ్ చేసుకోవచ్చు. అయితే ఏం చేస్తున్నా అంటే ప్రీవియస్ నా వీడియోలో ఏదైతే నా సోషల్ ఐకాన్స్ ఉన్నాయో వాటిని ఇక్కడ నేను రిప్లేస్ చేస్తున్నాను. ఎందుకంటే నేను ప్రతిదీ అలా క్రియేట్ చేసి పెట్టుకున్నా కాబట్టి ఆ విధంగా నేను ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. ఎలాంటి వాటికైనా కానీ మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సోషల్ ఐకాన్స్. సో అది మనకి ఏంటంటే మన కాంటాక్ట్ నెంబర్ని వాటిని కంప్లీట్గా రిప్రజెంట్ చేస్తుంది. సో దానికోసం ఏం చేస్తున్నా ఇక్కడ సింపుల్గా వచ్చి ఏదైతే ప్రీవియస్ వీడియో చేశానో ఆ వీడియోలో నాకు కావాల్సిన కాంటాక్ట్ డీటెయిల్స్ కాపీ చేసుకుంటున్నా. ఆఫ్టర్ దిస్ నేను ఇక్కడ పోస్ట్ చేస్తున్నా. పోస్ట్ చేసిన తర్వాత ఏదైతే మనకు ఉందో కాంటాక్ట్ నెంబర్ కానివ్వండి ఇది కానీ వేసుకొని కంప్లీట్ ఇక్కడికి మూవ్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఆఫ్టర్ దిస్ మనకు కావాల్సిన మేజర్ ఆప్షన్ అంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను. సో ఇంత లేకుండా ఏం చేస్తున్నా అంటే నేను తక్కువ పెట్టేస్తున్నాను. ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ కంప్లీట్గా కాపీ కంట్రోల్ వి. ఇక్కడ ఇంత పెద్దగా ఉంది కదా, నేను చిన్న ఏరియాస్ ఎందుకు ఇక్కడ డివైడ్ చేశానని నేను చెప్తాను మీకు. ఇక్కడ డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి దీనికోసం ఇక్కడైనా ఇక్కడ పెడుతున్నాను. సో నాకు ఏమవుతుందంటే ఇక్కడ ఏదైతే నాకు ఆప్షన్ ఇచ్చానో చూసుకోవచ్చు. సో ఈ విధంగా అది ఇక్కడ డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి మనం ఇక్కడ పెడుతున్నాం.
సో అందుకోసం ఇక్కడ నేను వేరియేషన్ చేంజ్ చేశాను. సో ఈ విధంగా ఏదైతే మనకు ఉందో అని ఇక్కడ చేంజ్ చేసుకున్నాను. ఇంకోటి ఏంటంటే మేజర్గా గుర్తుపెట్టుకోవచ్చు ఏంటంటే ఇప్పుడు ఇలా మనం క్రియేట్ చేసాం. దీంట్లో మన ఎలిమెంట్ పెట్టుకొని ఏదైతే మనకు షేప్స్ ఉన్నాయో ఆ షేప్ తీసుకొని ఇక్కడ మనకు షేప్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడ షేప్ తీసుకొని ఇక్కడ నేను కంప్లీట్గా ఇలా పెట్టేశాను. ఇక్కడ నాకు కావాల్సింది నేను యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఏం యాడ్ చేస్తున్నా చెప్తాను. ఈ కంప్లీట్గా వీడియోలో అది కొంచెం హైలైట్ కాదు ఆప్షన్ కాబట్టి నేను హైలైట్ చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడ ఏం హైలైట్ చేద్దాం అనుకుంటున్నా, కంప్లీట్గా ఏదైతే మనకు ఉందో అది మనము చూసుకోవచ్చు. అక్కడ ఆ ప్లేస్ మనం కవర్ చేయాలంటే మనం కొన్ని యాడ్ చేయాలి. సో అక్కడ నేను ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి ఒకసారి. సో మన హెడర్లు ఏదైతే మనం అనుకుంటామో అవన్నీ యాడ్ చేసుకొని కొంచెం ఎడిటింగ్ అనేది కొంచెం చూసుకొని వేసుకోవాలి. ఇది ప్రతిదీ మనకు గ్రూప్ లో ఉండాలి. ఇదే పెట్టుకొని మనకు ఏదైతే మనకు ఉందో హ్యాపీగా ఇట్లా యాడ్ చేసుకోవచ్చు. మీరు కంప్లీట్ గా మీకు ఇది కస్టమైజ్ డిజైన్ లో మీరు యూజ్ చేసుకొని మీరు కంప్లీట్ గా యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా చేసుకున్న తర్వాత మీరు సింపుల్ గా మీరు ఇక్కడ డౌన్లోడ్ లో మనం 4K క్వాలిటీ వీడియోని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో క్యాప్షన్ ఇచ్చాం, అన్ని ఇచ్చేసాము, వీడియో అనేది క్రియేట్ చేసుకున్నాం. తర్వాత మీకు నచ్చిన విధంగా ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో అండ్ యూట్యూబ్ లో ఎక్కడైనా మీరు వీడియోని అప్లోడ్ చేసుకోవచ్చు. ఇది మాత్రం మీకు కంపల్సరీ మర్చిపోకండి. ఎందుకంటే ఇది మనకు యూట్యూబ్ లో చాలా వరకు యూజ్ అవుతుంది. ఎందుకంటే యూట్యూబ్ లో మనం మొబైల్ ద్వారా అప్లోడ్ చేస్తే కస్టమ్ థంబ్నెయిల్ పెట్టచ్చు. డెస్క్టాప్ లో అప్లోడ్ చేస్తే మాత్రం మనం కస్టమ్ థంబ్నెయిల్ అనేది యాడ్ చేయలేం. సో అప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇది మనం యూజ్ చేసుకొని ఇట్లా క్రియేట్ చేసుకోవాలి. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్. అండ్ మీరు ఎలాంటి వీడియోకైనా క్యాప్షన్ కోసం యూజ్ చేసేది clipchamp.com. అది యూజ్ చేసుకొని మీరు హ్యాపీగా వీడియో క్రియేట్ చేసుకోండి. సో ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే జస్ట్ నా ఇన్స్టాగ్రామ్ కామెంట్ చేయండి. డెఫినెట్గా మీ వీడియో కాల్సి మీకు అప్లోడ్ చేస్తాను. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ.